ఓపికని, సహనాన్ని ఆ పాటలో ఉందేమో గానీ, నిజంగా ఇక్కడ కమ్యూనిటీ చేకూరుస్తది. ప్రతి ఒక్కదాన్ని. ఎలా ఎమోషన్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఫ్యామిలీని, టైమ్‌ని, హెల్త్‌ని, ఎవ్రీథింగ్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది కమ్యూనిటీని చెప్పగానే చెప్తది. ఒకరిని చూసి అయినా కానీ మనం ఇన్‌స్పైర్ అయ్యి మార్చుకునే అవకాశం హెల్తీ కమ్యూనిటీలో మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సన్నగయ్యారు, మనకు గూడా సన్నగవ్వాలని ఉంటది. ఎవరైనా చక్కగా లైక్ మెడిసిన్ ఫ్రీ అయ్యింది, మనకు గూడా అవుతది. వాళ్ళయినప్పుడు మనమెందుకు అవ్వలేదు, మనకెందుకు అవ్వదు అనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి, డెడికేషన్‌తో మనం లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండడానికి కావాల్సిన హ్యాబిట్స్ కరెక్షన్స్ అంటే అలవాట్లు మార్చుకోవడము. సో, ఫిజికల్ యాక్టివిటీ ఇంతకుముందు నారాయణ సుమతి గారు చేసేవాళ్ళు కాదు నాకు తెలిసి. సో, ఇప్పుడు కంటిన్యూ‌గా చేస్తున్నారు మేడం. సో, చేయడం వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మేడంకి తెలుసు కాబట్టి డైలీ ఫిట్‌నెస్‌కి వస్తారు. సో, టైమ్ ఇస్తారు. సో, చేతనవ్వట్లేదు ఈ వయసులో కొద్దిసేపు పడుకుందాం ఒకరోజు ఎండాకాలం మబ్బుగా అనిపిస్తుంది, మజ్జుగా అనిపిస్తుంది, నిద్రపోదాం అనుకోరు. సో, లేసి చేస్తారు. ఆవిడని చూసి చాలా మందికి ఇన్‌స్పిరేషన్ అనిపిచ్చి, పనులన్నీ తర్వాత చేసినా పర్లేదు. మేడంలాగా మేము కూడా అవ్వాలి అని అనిపిస్తది. ఓకే. సో, ఇలాగ ప్రతి ఒక్కరు కూడా ఇన్‌స్పిరేషన్ అనేది ఫిట్‌నెస్‌లో గాని, లేదు ఫుడ్ పోస్ట్‌లో గాని, సో, నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్‌లో కానీ, రెడీ అవ్వడంలో, పాటలు